హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో డీసెట్ 2025లో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్కి వచ్చేసి గుడ్ న్యూస్ అండి. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇంపార్టెంట్ డేట్స్ ఏంటనేది తెలుసుకుందాం. చాలామంది వీడియో చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 28 నుంచి డీసెట్ రెండో విడత వెబ్ ఆప్షన్లు. సో మనకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏమి ఉండదు. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది కనుక మీరు జూన్ 28 నుంచి 30 వరకు అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. మొదటి విడత సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకునే అభ్యర్థులకు జూన్ 27న ఉమ్మడి 10 జిల్లాల్లోని ప్రభుత్వ డైట్ కళాశాలలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయనున్నట్లు వివరించారు. అంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోలేదో వాళ్ళు మాత్రమే మీ జిల్లాలో ఉన్న ప్రభుత్వ డైట్ కళాశాలలో జూన్ 27వ తారీఖు నాడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే అందరికీ ఉంటుంది. ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోలేదో వాళ్ళు మాత్రమే వెళ్ళాలి జూన్ 27న గౌట్ డైట్ కాలేజెస్కి. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది కనుక వాళ్ళు డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ జూన్ 28 నుంచి 30 వరకు పెట్టుకోవాలి. మొదటి విడత కాలేజీలో చేరని, వెబ్ ఆప్షన్లు సమర్పించని, సీటు రాని అభ్యర్థులకు స్లైడింగ్కు జూలై 1న వెబ్ ఆప్షన్ల సవరణకు అవకాశం కల్పించినట్లు వివరించారు. స్లైడింగ్ అంటే కాలేజ్ చేంజ్ కావడం అనేది జూలై 1వ తేదీన. ఎవరికైతే స్లైడింగ్ ఉన్నదో వాళ్ళకి జూలై 5న సీట్ కేటాయింపు అయితే ఉంటుంది. జూలై 7న మీరు కాలేజ్లో రిపోర్టింగ్ చేయాలి. కన్వర్షన్ ద్వారా సీట్లు పొందిన అభ్యర్థులు జూలై 10 నుంచి 11 లోపు నిర్దేశించిన ఫీజు చెల్లించి సంబంధిత కాలేజ్లో రిపోర్ట్ చేయాలని పేర్కొన్నారు. సో మీరు స్లైడింగ్ వాళ్ళు జూలై 1న వెబ్ ఆప్షన్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.